వివాహం కోసం నేను వివాహానికి సంబంధించి నేను జేకేఆర్ సార్ని సంప్రదించాల్సి వచ్చింది. సార్ యొక్క అడ్రస్ మా చుట్టాల ద్వారా నేను వచ్చాను. సార్ నా యొక్క జాతకం చూశారు. చూసిన తర్వాత నవశుక్రవారాలు వ్రతం చేయమన్నారు. చేశాను. తర్వాత ఉంగరం ఇచ్చారు. ఉంగరం ధరించాను. ఆయన చెప్పి 6 నెలల్లో కంపల్సరీ వివాహం అవుతుందన్నారు. ఆయన చెప్పినట్టుగా 6 నెలల లోపే నా వివాహం జరిగింది. ఇప్పుడు నేను నా భార్య ఆనందంగా ఉన్నాము. దీనికి అంతటికి కారణం కూడా కేరళ నోమరాజిస్ట్ గారు, ఇదంతా జేకేఆర్ నోమరాజిస్ట్ గారు థ్యాంక్స్ చెప్తున్నారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి అంటే ఈ చిన్న క్రియ ఆచరించి తీరాలి. సహజంగా మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, సొంత ఇంటి కల నెరవేరాలి అంటే. కానీ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కానప్పుడు మరొక ప్రయత్నం అన్నట్టుగా దానిలో భాగంగానే ఈ చిన్న క్రియ. ఎంతోమంది రాజులు చేసి వారు మన రాజ్యాల్ని ఏలినట్లుగా, రాజ్యాధికారాన్ని పొందినట్లుగా మనకి పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రియను మీరందరూ నమ్మకంతో ఆచరిస్తే ఆ రాజులు ఎలా అయితే రాజ్యాధికారాన్ని పొందారో మీరు కనీసం సొంత ఇంటి కలను మాత్రం నెరవేర్చుకోగలుగుతారు. ఏమిటి అనంటే, చక్కగా మీరు ఒక మంచి ప్రదేశాన్ని ఎన్నుకుని, అంటే నదీ తీరం కావచ్చు, లేదు మీ గృహంలో అయినా కావచ్చు, లేదు టెంపుల్స్లో అయినా కావచ్చు, మీరు నవధాన్యాలతో, అలాగే మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసులు అన్నిట్లో కూడా, తినే గింజలు అన్నిటితో కూడా, రాగులు, సజ్జలు, జొన్నలు, అలాగే మెంతులు, ఇలా చెప్పుకుంటూ పోతే మనం ప్రతిరోజు వాడుకునే పప్పు దినుసులు అన్నీ కూడా వీటితోనూ నవధాన్యాలతోనూ హోమం చెయ్యాలి. ఆ అగ్నిదేవుడికి ఆహుతిగా మనం హోమం ద్వారా సమర్పించాలి. సంకల్పం ముఖ్యం. ఎప్పుడైతే అగ్నిదేవుడికి పప్పు దినుసులన్నీ కూడా ఆహుతిగా మనం హోమం ఏర్పాటు చేసుకున్నామో, సంకల్పం చెప్తున్నామో, ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది. సొంత ఇంటి కల నెరవేరాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరటం లేదు అనుకున్న వాళ్ళు ఈ చిన్న క్రియ చేసి చూడండి. ఇలా చేయటం వల్ల వెంటనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎప్పుడూ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, మానవ ప్రయత్నం ముఖ్యమని. ముందు మీరు 2 అడుగులు మీరు వేయాలి, దైవ అనుగ్రహం పొందాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న పని ఏదైనప్పటికీ కూడా కార్య విజయము వచ్చి తీరుతుంది. అంతేకాని ఇది నిజమా కాదా అని మీరు ఎప్పుడు మనసులో అనుకుంటూ ఏది చేసినా దాంట్లో మనం విజయాన్ని పొందలేం కదా. నమ్మకంతో ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి. ఎంతోమంది రాజులు ఇలాంటి క్రియలు ఆచరించి నమ్మకంతో వారు రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించిన విషయాలు చాలామంది మన పురాణ ఇతిహాసాల్లో మనం చదువుకుని విని ఉంటాం. అది నిజమా కాదా అనే కన్నా మనం కూడా ఈ చిన్న క్రియ చేసి చూడండి, ఫలితం మీకే అర్థమవుతుంది. నమ్మకం ఉన్నవారు ఆచరించండి, ఫలితం తప్పక వస్తుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.